शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ఈ 2024వ సంవత్సరంలో గురుగ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది మన శాస్త్రం లోపల. ఫలిత భాగం లోపల కూడాను బృహస్పతి యొక్క సంచారము చాలా విషయాలపై ప్రాధాన్యాన్ని సూచిస్తుంది. డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, గురువు యొక్క సంచారము జాతకుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. గురువు ప్రత్యేకంగా సంపూర్ణ శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం కనుక ఈ గురుగ్రహం యొక్క సంచారము సంవత్సరము సరాసరిగా ఒక రాశిలో సంచరిస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడాను 1 మే 2024 నుండి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో గురువుకు అంటే ప్రధానమైనటువంటి ఈ గ్రహ గురువుకు వక్రత్వము, అస్తమయము, మళ్ళీ వెనక్కి నడవడము, అతిచారము, శీఘ్రము, ఇలాంటివన్నీ కూడాను చలనాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఇవి భౌతికంగా ఎలా జరుగుతుంది అనంటే సూర్యుని నుండి ఆ గ్రహము ఉన్నటువంటి ఆ దూరము, ఆ కోణాన్ని ఆధారంగా చేసుకొని వక్రం కానివ్వండి, శీఘ్రగమనం కానివ్వండి, తర్వాత అస్తంగత్వం కానివ్వండి సంభవిస్తుంది. ఆ ఖగోళ శాస్త్రంలో ఈ గురుగ్రహము సూర్యుడికి ఎంత కోణంలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీలలో ఉన్నాడు అనేటువంటి విషయంపై ఆధారపడి ఉంటుంది. తద్వారా మనకు వక్రం అనేటువంటిది నిర్ణయం అవుతుంది. ఈ విధంగా చూసినట్టయితే మొత్తం వృషభ రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అయితే ఇందులో అక్టోబర్ 9వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు సుమారుగా 119 రోజులు వక్రాన్ని పొందుతున్నాడు. అంటే మనము భూమి మీద నివసిస్తున్నటువంటి వాళ్ళము ఆ గురుగ్రహాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే గురుగ్రహము ఈ 119 రోజులు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు కనబడతాడు. వాస్తవంగా వెనక్కి నడవడం అనేటువంటిది ఉండదు. కానీ ఇది రిలేటివ్గా మనం చూస్తుంటాం కనుక సాపేక్షంగా చూసినప్పుడు అంటే భూమి మీద నుండి చూసినప్పుడు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు గోచరం అవుతుంది. అయితే ఇలాంటి వక్రత్వము పొందినప్పుడు ఆ గురుగ్రహము యొక్క ప్రభావము ద్వాదశ రాశులపై ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చర్చిద్దాం. ధనుస్సు రాశి వారికి గురు వక్రగతి మూలకంగా కలిగే గోచార ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడాను. వృషభ రాశిలో సంచారము ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి షష్ఠమ స్థానం అవుతుంది. ఈ షష్ఠమ స్థానము గోచార రీత్యా ప్రతికూలం కాబట్టి ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అయితే ఒక శుభ సూచకం ఏంటంటే అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు గురువు వక్రిస్తున్నాడు. అంటే వక్రరీత్యా సంచరిస్తున్నాడు. రాశి మారట్లేదు, అదే రాశిలో ఉంటూ వెనుక నక్షత్రానికి వెళుతున్నాడు. ఈ వక్రగతి మూలకంగా ఎలాంటి ఫలితం ఉంటుంది అంటే మనకు ఫలిత భాగంలో జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్పబడి ఉంది? వక్రాన్ని పొందినప్పుడు పూర్వరాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితము కొంత వస్తుంది.
అంటే పూర్వరాశి అంటే మేషరాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితం కొంత వస్తుంది. ఈ రెండింటినీ యావరేజ్గా మనం తీసుకున్నట్టయితే మోర్ దాన్ 50%, 60% మీకు మంచి ఫలితం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే రాశిరీత్యా షష్ఠమ స్థానం ప్రతికూలమైనప్పటికీ వక్రరీత్యా మీకు ఈ అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 వరకు పంచమ స్థానంలో సంచరించిన ఫలితము అది మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా చతుర్థాధిపతి పంచమంలో సంచరించడం అనేటువంటి ఒక యోగప్రదమైనటువంటిది మీకు ఈ అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఉంటుంది. కాబట్టి లగ్నాధిపతి కూడాను మళ్ళీ పంచమ స్థానంలో ఉంటాడు. అంటే రాశ్యాధిపతి, ధనుస్సు రాశికి అధిపతి గురువు. ఆ గురువు 1-5 కాంబినేషన్లో కూడా వస్తాడు వక్రించినటువంటి సమయంలో. ఇది కూడాను ఒక రకంగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశం. అంటే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే సంవత్సరం పొడుగు షష్ఠమ స్థానంలో ప్రతికూల సంచారం ఉన్నప్పటికీ ఈ వక్రించినటువంటి సమయం మటుకు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. దీన్ని మీరు ఉపయోగించుకోవాలి. అయితే ఈ షష్ఠమ స్థానంలో ఉండడం మూలంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో వాటికి భిన్నంగా ఈ వక్రించినటువంటి సమయం లోపల ఫలితాలు ఉంటాయి. ఏంటి అవి అనంటే, మొత్తం మీరు ఈ సంవత్సరం షష్ఠమ స్థానంలో సంచరించడం మూలకంగా శత్రువులతో మీకు ఇబ్బందులు ఉంటాయి, స్నేహితులతో ఇబ్బందులు ఉంటాయి, శత్రువులతో ఇబ్బందులు ఉంటాయి. అంటే మీరు నమ్మిన వాళ్ళ మూలకంగా ఇబ్బందులు ఉంటాయి, నమ్మని వారి మూలకంగా కూడా మీకు ఇబ్బందులు ఉంటాయి. మరి ఎలా అనంటే, మీరు ఎంతవరకు అవసరమో అంతవరకే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోవడము, వారితో చర్చించడం ఇవి చేయాలి. అయితే ఈ ఫలితానికి భిన్నంగా ఈ వక్రించినటువంటి సమయం లోపల స్నేహితుల మూలకంగా మీకు మంచి ఫలితం ఉంటుంది, మీకు శత్రువుల మూలకంగా కూడాను మీకు మంచి ఫలితం ఉంటుంది. గిట్టని వారు కూడాను వాళ్ళ మూలకంగా మీకు మంచి ఫలితం ఉంటుంది. అంటే వాళ్ళు సహజంగా శత్రువులు మీకేం మంచి ఏం చేయరు, కానీ వాళ్ళు చేసినటువంటి ఆ విషయము మీకు కలిసి వస్తుంది ఈ సమయం లోపల. అది ఒక శుభ పరిణామం. ఇక జ్ఞాతులు, ఆత్మీయులు వీళ్ళందరితో కూడాను ఈ అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 మీకు బాగా కలిసి వస్తుంది. పూర్వం ఎదురైనటువంటి నిందలు, విమర్శలు ఇవన్నీ కూడాను దూరం అవుతాయి. ఇక ఒకటి మీరు చేయవలసినటువంటి విషయం ఏంటంటే, అనవసరమైనటువంటి విషయాలను ఆలోచించకుండా మీకు సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము చేసినట్టయితే ఈ 119 రోజులు ఏదైతే వక్రించి సంచరిస్తున్నాడో, వక్రగతిని పొంది వెనక్కి వెళ్తున్నాడో, ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది ధనుస్సు రాశి వారికి. ఇక ప్రయాణాలు ఉంటాయి, ప్రయాణాల మూలకంగా మీకు ఫలితం అనుకూలిస్తుంది ఈ సమయంలో. విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది, సంతృప్తిగా ఉంటారు, అనుకున్న మేర మీరు సీట్లు లభిస్తాయి, మంచి సంస్థలలో మీరు ప్రవేశం పొందేటువంటి అవకాశం ఉంది. అయితే కార్యభారం పెరుగుతుంది ఉద్యోగస్తులకు, అది తప్పదు. కార్యభారం పెరిగినప్పటికీ మీకు అనుకూలమైనటువంటి ఫలితము ఈ సమయం లోపల ఉంది. ఇక బాధ్యత పెరగడం మూలకంగా మీరు ఆరోగ్యాన్ని కొంత నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. షష్ఠమ స్థాన ప్రభావము ఆరోగ్యం పైన చూపిస్తుంది. అయితే ఈ వక్రించినటువంటి సమయంలో అది రెక్టిఫై అయిపోతుంది. అయినప్పటికీ ఓవరాల్గా రాశి మారట్లేదు వక్రించినప్పటికీ, కనుక మీకు ఆ అనారోగ్య సమస్యల నుండి దూరం కావడానికి మీరు శ్రద్ధ చూపాలి, ఆహార నియమాలను పాటించాలి, మానసిక శారీరక విషయాలపై మనస్సు నిలపాలి. ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల పూర్వము ఎదురైనటువంటి ఆటంకాలు, ఆలస్యము ఈ పీరియడ్లో మీకు దూరం అవుతాయి. ఈ వక్రగతిని పొందినటువంటి సమయం లోపల చాలా మట్టుకు మీకు వేగవంతం అవుతాయి పనులు. పనుల లోపల ఎక్సలరేషన్ అనేది ఉంటుంది.
అంటే పూర్వం ఎప్పుడైతే మీకు నత్తనడకతో పనులు ముందుకు వెళ్ళేవో అది కాకుండా కొంత స్పీడప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సమయం లోపల. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే విద్యార్థులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి, వివాహాది శుభకార్యాల విషయమై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి, సంతానం కొరకై ఆశించినటువంటి వారికి, సంతాన ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి, వీరందరికీ కూడాను ఈ వక్రగతిని పొందినటువంటి సమయం బాగా కలిసి వస్తుంది. దీన్ని ఉపయోగించుకోండి. ఈ 119 రోజులు మీకు సత్ఫలితాలు కలుగుతాయి. దాన్ని ఉపయోగించుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.